అప్పుడు ఇక దిగుతాడు పోటుగాడు. కొంచెం సన్స్క్రీన్ వెంటనే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. హలో మోస్, వెల్కమ్ టు దేకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్తున్నాం. చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి. సో నేను కూడా ఒక బ్లాగ్ చేద్దాము, టెంపుల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. టెంపుల్ కూడా 2 టెంపుల్స్కి పోతున్నాం. అవి కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట. సో టెంపుల్ ఆడికి వెళ్ళినాక చూపిస్తా. సో మన బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. शिवाय ॐ नमः शिवाय ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఓం నమః శివాయ. కొంచెం కాలు కడుకుని పోవాలా గోపి. చలో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. అదే బాబాయ్, ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మండే అయినా సరే జనాలు, భక్తులు అయితే అంత రద్దీగా లేరు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని బాగా చూసుకున్నాం. అది బాగా దర్శనం ఎట్లా జరిగింది? బాగా దర్శనం ఎట్లా జరిగింది? చాలా మంచిగా జరిగింది. ఎట్లా దేవుని చూడగానే ఏమనిపిస్తుంది? మనశ్శాంతి అనిపించింది. చాలా శాంతంగా అనిపించింది. ఇంకేముంటుంది, మనం వచ్చేదే ఆ పీస్ఫుల్నెస్ కోసం గుడికి. అంటే కీసర్ కూడా కొంచెం చాలా రోజులు అయిపోయింది. మేము కూడా నేను షార్ట్ వ్లాగ్ చేసినా కానీ లాంగ్ వ్లాగ్ అయితే ఎప్పుడు చేయలేదు కీసర్ కూడా మీద. సో ఇది లాంగ్ వ్లాగ్ అనమాట. చలో వెళ్ళి మన బాస్ని కలుద్దాం. సో లడ్డు 30 రూపీస్ అంట, పులిహోర 20. ఇక మా లైన్లో నుంచి ఉండవు. మళ్ళీ ఇప్పుడు మనం బాస్ దగ్గర దర్శనానికి పోవాలి. సో మనం అటు నుంచి అటు వెళ్ళామనుకుని అక్కడ మీకు కనిపిస్తుందో లేదా అడిగి పోయినాక చూపిస్తా మొత్తం. ఇది ప్రసాదం కౌంటర్. మనకి మెయిన్ టెంపుల్ వెనకాల నాగదేవత గుడి ఉంటుంది. ఈ గుడి ఇటు సైడ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా. ఫైనల్గా హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంత బండి పూజ చేపిస్తున్నారు ఇక్కడ చాలామంది. బాగా కనిపిస్తున్నా. సో ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని చాలా వెనక విగ్రహం దగ్గరికి పోదాం. అసలు గుడి దగ్గర నుంచి వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. అందరు ఫోటోలు దిగుతూ అట్లా. అసలు గాలి మామూలుగా లేదు ఇక్కడ. ఇట్లా పోదాం వెనక నుంచి. ఫస్ట్ అటే పోదాం. సో మనకి ఇక్కడ తాగునీరు కూడా పెట్టారు. చలో ఫైనల్గా మనం హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తా. ఏం కాదురా, అందులో ఒక చిన్న సగం బిట్టి కట్ చేయరా. 2 సార్లు మాట్లాడింది. ఏం కాదు. జై బోలో హనుమాన్కి జై. అసలు మస్తు ఉంటుంది. మనకి కొండ కింద నుంచే హనుమంతుడు కనిపిస్తాడు అనమాట. కొండ మీద హనుమాన్ అంత బాగుంటుంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడే ప్రసాదం తింటున్నాం. పులిహోర ఇంకా లడ్డు తీసుకున్నాం అనమాట. ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంది.
అలా కింద చెరువు ఉంది కదరా. గోపి మొత్తం పులిహార ఎందుకు అట్లా తింటున్నావురా ప్యాకెట్ ప్యాకెట్ వేసుకుని ముందన. అరే చెప్పులు మనం ఈయనే కదరా పెట్టింది. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు లేరా డబ్బులు కోసం. బ్రో ఇది టూ మచ్ బ్రో. ఇది బయట చెప్పులు పెట్టినాము, చెప్పులు పెడితే చెప్పులు తీసుకెళ్ళిపోయారు. చెప్పులు తీసుకెళ్ళి చెప్పులు స్టాండ్ వాళ్ళు ఉంటారు చూసినావా, 10 రూపీస్ చెప్పులు అని అమ్ముతారు, వాళ్ళు పెట్టేసుకురండి చెప్పులు తీసుకుపోయి. ఇది ఎక్కడి రాజకీయం రా నాయన. మేము బండి దగ్గర చెప్పులు పెట్టుకున్నాం, తీరా వస్తే చెప్పులు తీసుకెళ్ళి చెప్పులు స్టాండ్లో పడేసారంట వాళ్ళు. మా చెప్పులు ఎట్లా తీసుకుంటారు, అట్లా తీసుకుంటారు అసలు నాకు ఇంకా అర్థమవుతలేదు. ఇది ఎక్కడ పంచాయతీ అసలుకి. పోతున్నా చెప్పులు తెచ్చుకోనికి, ఏం చేస్తాయి కదా తప్పదు. చెప్పులు ఏమైందిరా, చెప్పులే ఆడబెడితే ఇడకి ఎట్లా వచ్చినాయి, అట్లా ఎట్లా తీసుకుంటారా అండి మీరు. అంటే ఇద్దరు చెప్పేదే ఇవ్వండి అండి ఇట్లా. కాదు కారణం రా అయ్యా ఇది. చెప్పులు బండి కడ పెడితే చెప్పులు తీసుకొచ్చి వాళ్ళు చెప్పులు స్టాండ్ వేసుకొని డబ్బులు అడుగుతుంది. అట్లుంది పరిస్థితి ఇక్కడ. బ్రో అంకుల్ కూడా తెలిసి అందుకని గొడవ పెట్టుకుంటుంది. నీకెలా తెలిసింది? అవును నాకు డిఎస్సీ చెప్తే వద్దు, ఇటు వస్తారు ఉండవు వెళ్తారు, 5 రూపాయలు కట్టి తీసుకుంటా. కీసర్ కూడా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉన్నాను ఈ విషయంలో. చెప్పులు ఎత్తేసుడు ఏంది? అదే అడిగితే ఏం చెప్తుంది, నేను బోర్డు పెట్టినా నీకు తెలియదా, నువ్వు చెప్పులు ఇలా పెట్టవా తెలియదా అంటున్నామా. బండ్లు వేసుకుంటే అయితే సర్లే ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు అయ్యా. ఫస్ట్ టైం మనం శ్రీశైలం పోయినప్పుడు జరిగింది ఇట్లా. శ్రీశైలం అలా చేయరు, శ్రీశైలంలో స్టాండ్సే ఫ్రీగా పెడతారు. పెద్ద ఏ దేవస్థానంలో ఫ్రీ స్టాండ్. ఇది ఒక ఏమంటారు హఠాత్తు పరిణామం ఇది. సో ఫైనల్ గా కీసరగుట్ట దర్శనం అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకో టెంపుల్ పోతున్నాము. ఆ టెంపుల్ పేరు వచ్చేసి హేమాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడి నుంచి ఒక అప్రాక్సిమేట్ ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. మనం కూడా ఎప్పుడు ఆ టెంపుల్ పోలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి రిమైనింగ్ బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా హేమాద్రి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్ మనకి రాంపల్లి దాయర నుంచి అట్లా ఉంటుంది అనమాట. సో అప్రాక్సిమేట్గా కీసర్కి అయితే మనకి 8 కిలోమీటర్స్ వచ్చింది. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్ ఏ విధంగా ఉంది, టెంపుల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. చలో వెళ్దాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ గుడి చాలా బాగుంది, అంటే కొత్తగా కట్టారంట గుడి, నాకు కూడా తెలియదు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు మళ్ళీ ఒకసారి టెంపుల్ చూపిస్తా చూడండి. యాక్చువల్ దేవుడే నేను వీడియో తీశాను, కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే దేవుడి దగ్గర మీరు ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు అన్నారు. ఓకే మనం అయితే క్యాప్చర్ చేసాము, అది కూడా నేను బ్లాగ్లో పెడతాను. ఒకసారి టెంపుల్ అవుట్స్కట్స్, టెంపుల్ ఏ విధంగా ఉంది, చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను, వీడియో తీసి చూడండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్. అదే టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. బయట మనకు ధ్వజస్తంభం ఉంది చూస్తే, అక్కడ మనకి ఆల్రెడీ అది మెయిన్ టెంపుల్ అనమాట. సో గుడి ఈ విధంగా ఉంది. సో మనకు అక్కడ తాటాకులది పందిరి ఉంది కదా, దాంట్లో కలిసి హోమాలు చేస్తారు అనుకుంటా. ఇది మెయిన్ గుడి.
ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, మాకు అనుకూలంగా ఉంది. ఎండ కొడితే అసలు తిరగలేము అనమాట, చెమటలు వచ్చేస్తాయి ఎక్కువ. గుడి పేరు హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. గుడి మనకి రాంపల్లి దారిలో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా లొకేషన్ తెలియలేదంటే నేను పక్కా వ్లాగ్ కింద మనకి కమెంట్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. పక్కా మీ ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయండి. గుడి చాలా బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. గుడి అయితే చాలా బాగుంటుంది, మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి నేను చెప్పడం కన్నా. చలో ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోయింది. 2 టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసినాము. 2 టెంపుల్స్ ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి, మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. హేమాద్రి టెంపుల్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన టెంపుల్, చూడడానికి కూడా చాలా బాగుంది. చలో ఇప్పుడే ప్రసాదం కూడా తీసుకున్నాం, లడ్డు అంటే ఇక్కడ కూడా. సో కీసరగుట్టలో లడ్డు తీసుకున్నాము. కీసరగుట్టలో ప్రసాదం ఎట్లైనా మంచిగా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ప్రసాదం వచ్చేసి మనకి కేసరి పెట్టారు, స్వీట్ తినేసాం, అది కూడా బాగుంది. చలో ఈ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మండే, ఓకే భక్తులు రద్దీగా లేరు కానీ ఉన్నారు. ఫైనల్గా ఈరోజు మండే 2 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. 2 గుడ్లకి వెళ్ళాం, దర్శనం చాలా బాగా జరిగింది. ఇక మిగిలింది మనం ఇంటి దగ్గర పోయి మాట్లాడదాం. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. 2 గుళ్ళకి వెళ్ళాము, 2 గుళ్ళ దర్శనం చాలా బాగా జరిగింది. చెప్తున్నా కదా, 2 కళ్ళు సరిపోలేదు దేవుణ్ణి చూడండి, అంత దర్శనం మాకు అంత బాగా జరిగింది. ఎందుకంటే ఈరోజు మండే, కాకపోతే అనుకున్న వాళ్ళ ఏమంటారు జనాలు ఎక్కువ లేరు, రద్దీ లేరు. సో నాకు దర్శనం చాలా బాగా జరిగింది అనమాట. హేమాద్రి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా సరే మీ ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయండి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మనమైతే ఇంటికి వచ్చేసాం, ఇక మన వ్లాగ్ని మనం ఎంజాయ్ చేయాలి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం వ్లాగ్స్ షార్ట్స్ కొంచెం డిలే అవుతున్నాయి, ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, ప్లస్ ఈ జాబ్ వల్ల టైం సెట్ అవ్వట్లేదు. కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నా, మెయింటైన్ చేస్తా. సో మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే అది కూడా అయిపోతుంది. చలో ఇక వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా, ఉంటా మరి, బాయ్ మామాస్.